కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఈ రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కోట్ల భేటీ కాబోతున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ను వీడాలనే ఆలోచనలో ఉన్న కోట్ల ఎట్టకేలకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. టీడీపీలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరతారని కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. అయితే టీడీపీతో పొత్తు ఉంటుందనే భావనతో ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించడంపై కోట్ల అసంతృప్తి చెందారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు మేలని చాలా మంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కోట్ల కూడా ఇదే ఆశించారు. కానీ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమావేశం మధ్యలోంచే కోట్ల వెళ్లిపోయారు. సూర్యప్రకాష్ రెడ్డికి మద్దతుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ అనుబంధ సంస్థల నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. భారీగా అభిమానులు తరలిరావడంతో కోట్ల నివాసం వద్ద కోలాహలం నెలకొంది. కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో 3 శాసనసభ స్థానాలను తన వర్గానికి కేటాయించాల్సిందిగా సూర్యప్రకాష్ రెడ్డి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో కోట్ల కేఈ కుటుంబాలే ప్రధానంగా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ 2 కుటుంబాల మధ్య 4 దశాబ్దాలుగా పోటీ ఉండేది. ఎన్నికల్లో ప్రతిసారి నువ్వా నేనా అనే రేంజ్లో తలపడేవారు. ఓ దశలో కోట్ల కేఈ కుటుంబాలు కాంగ్రెస్లోనే ఉన్న కేఈ కుటుంబం టీడీపీలో చేరాక ఆధిపత్య పోరు మరింత ఎక్కువైంది. అయితే ఎక్కువగా కోట్ల కుటుంబమే గెలుస్తూ వచ్చింది. కానీ 1999 ఎన్నికల్లో బీసీ మంత్రంతో కర్నూలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తి గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ ఆ సీటు కోట్ల కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయిన 2014లో మాత్రం వైసీపీ కర్నూలు ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. కేఈ కోట్ల కుటుంబాలు 2 టీడీపీలో ఉండడం వల్ల కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూల ఫలితాలు చూపుతాయని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కర్నూలు లోక్సభ పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ దగ్గరున్నాయి. ఇప్పుడు ఆ 5 స్థానాల్లో కోట్ల వర్గం బలంగా ఉంది. ఇప్పుడు కోట్ల కుటుంబం టీడీపీలో చేరడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. రెడ్డి బీసీ కాంబినేషన్లో జిల్లాలో పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని అంటున్నాయి. కోట్ల కుటుంబానికి, ముఖ్యంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తండ్రి అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డికి మచ్చలేని నాయకుడనే పేరుంది. ఆయనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదని అంటారు. మొత్తం రాయలసీమలోనే ప్రతిష్టాత్మక రాజకీయ కుటుంబాల్లో కోట్ల ఫ్యామిలీ మొదటి స్థానంలో నిలిపిన ఘనత కోట్ల విజయభాస్కర్ రెడ్డిదే అని చెబుతారు. అంతేకాదు హుందా రాజకీయాలకు ప్రతీకగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారని ఆయన అనుచరులు, అభిమానులు అంటూ ఉంటారు. మొత్తం మీద సింహం లాంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారసుడిగా ఇన్నాళ్లు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరి మళ్లీ పూర్వ వైభవం సాధిస్తారని అనుచర వర్గం ధీమాగా ఉంది.
కోట్లకు మద్దతుగా కర్నూలు జిల్లా 14 నియోజకవర్గాల్లోని యూత్ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అనుబంధ సంస్థల నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. కోట్లకు మద్దతుగా నినాదాలు చేశారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నిర్ణయానికి తామంతా కట్టుబడి పనిచేస్తామని అనుచరులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల గారు అంటే ఇదివరకు కాంగ్రెస్ అని అందరూ చెప్పుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఆయనకే బాధాకరమైన సంఘటన జరిగింది కాబట్టి జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీల్లో మూకుముడిగా యువజన కాంగ్రెస్ అలాగే అనుబంధ సంస్థలు రాజీనామా చేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ మొత్తం జిల్లా వ్యాప్తంగా ముక్కుముడిగా అందరం రాజీనామా చేస్తున్నాము. మా కాంగ్రెస్ నేతల వైఖరి నచ్చక మనస్తాపంతో మొత్తం మేమందరము జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ మరియు కొన్ని అనుబంధ సంస్థలు అందరితో కలిపి అందరూ ముక్కుముడిగా మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నాము. సూర్యప్రకాష్ రెడ్డి గారికి విలువలేని చోట మాకు కూడా అవసరం లేదని మేము కూడా చింతిస్తూ మొత్తం మా యువజన మొత్తం అందరం కలిపి మేమందరం ముక్కుముడిగా రాజీనామాలు చేస్తున్నాము. యుద్ధానికి పోవాలంటే డాలు కత్తితో పట్టుకొని పోవాలి. అలాంటి వీళ్ళు సొంతంగా ఏదో పైనుంచి అధిష్టానం నుంచి వచ్చిన ఉత్తరాలు తీసుకొని వాళ్ళు రాజ్యంలో ఫీల్ అయ్యి వాళ్ళంతా వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకొని పక్కదోత పట్టిస్తున్నారు. ఇలాంటి వైఖరి మాకు నచ్చక మా సూర్యప్రకాష్ గారికి ఎక్కడ గుర్తింపు ఉంటే అక్కడ మేము ఉండాలని తెలుసుకున్నాము. ఆయన ఎక్కడ పోతే మేము అక్కడ పోవాలనుకున్నాము. ఆయన వెంటే మేము ఉంటాము. కర్నూలు అంటేనే కోట్ల అంటేనే కర్నూలు. కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమైన పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పెద్దలైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి మర్యాద ఇవ్వక వారిని తగ్గించి మాట్లాడి కించపరిచినందుకు వారు చేసిన శాస్త్రాలకు మనస్పార్థముతో కోట్ల గారు ఈరోజు ప్రజలకు మంచి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను అన్ని వర్గాలను, కులాలను, మతాలను, వర్గాలను ఆయన దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గాలుగా ప్రతి ఒక్కరికి సహాయపడే వ్యక్తి కోట్ల గారు కాబట్టి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన డెసిషన్ తీసుకున్నాడు. ఆయన మాటకు మేము కట్టుబడి ఆయన ఈరోజు యువజన కాంగ్రెస్ టీం మొత్తం మేమంతా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముకుటంగా కలిసి అందరము రాజీనామా చేస్తామనేసి మనం చేస్తున్నాం. జై కోట్ల జై నాయకత్వం వర్ధిల్లాలి కోట్ల గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కోట్ల జిందాబాద్ కోట్ల జిందాబాద్ కోట్ల జిందాబాద్ కోట్ల నాయకత్వం వర్ధిల్లాలి జై కోట్ల జై కోట్ల జై కోట్ల జై కోట్ల జై కోట్ల జై కోట్ల కోట్ల గారి నాయకత్వం కోట్ల జై 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 నాయకత్వం వర్ధిల్లాలి కోట్ల గారి నాయకత్వం.